హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి పట్టుదల. సో ఈ రివ్యూ చెప్పే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో దట్ నేను మరిన్ని కంటెంట్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఎంతో కష్టపడి చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ ఇస్తే అది నా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా హెల్త్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పడం చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో దట్ ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి, అసలు చూడొచ్చా చూడకూడదా, ఎవరు చూడొచ్చు ఎవరు చూడకూడదు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ రివ్యూలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పట్టుదల మూవీకి రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో లీడ్ రోల్ వచ్చేసి ఇందులో మనకి అజిత్ అండ్ త్రిష అండ్ ఒకే ఒక్కడు అర్జున్ అండ్ రెజినా కెసకాండ్రా. సో వీళ్ళు యొక్క లీడ్ రోల్ చేశారనమాట. యాక్చువల్ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి అని అన్నది మనం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది ఒక మైండ్ గేమ్ లాంటి మూవీ ఇది. సో ఒక సైకాలజీ అండ్ మైండ్ గేమ్ అండ్ ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్ చేసుకునే ఒక ఇదిగా ఈ ఫిల్మ్లో క్యారెక్టర్స్ కూడా మనకి అలా ప్లాట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఈ మూవీ ఏంటంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్. సో ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సో హ్యాపీ లివింగ్. సడన్గా వైఫ్ ఏంటంటే వేరే అతనితో ఎఫైర్ పెట్టుకోవడం. సో ఇది హస్బెండ్కి తెలిసినా కూడా తెలియనట్టు ఉండటం. సో అది వైఫ్కి చాలా డిస్టర్బ్ అనిపించి ఎందుకు తను క్వశ్చన్ చేయలేదు అని చెప్పేసి ఇంకా నాకు వద్దు, నేను ఉండలేను, సో నాకు డైవర్స్ కావాలి అని చెప్పటం. సో ఆ తర్వాత ఈ వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కూడా అంగీకారం తీసుకున్న తర్వాత ఆ వైఫ్ ఏంటంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పటం. సరే అని చెప్పి ఆ హస్బెండ్ నేను దగ్గరుండి డ్రాప్ చేస్తాను అని చెప్పటం. సో ఒక అడ్వెంచరస్ అనమాట ఈ ఫిల్మ్. ఏంటంటే ఒక జర్నీలో ఒక అడ్వెంచర్ లాంటి ఫిల్మ్ ఇది. సో ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు అంటే వైఫ్ వచ్చేసి త్రిష అండ్ హస్బెండ్ వచ్చేసి అజిత్. సో మనకి స్క్రీన్ ప్లే ఏంటంటే ఇద్దరు కార్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా దానికి. అండ్ మనం ఆ జర్నీలో వెళ్తూనే వీళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలా ప్రేమించుకున్నారు అనేది కూడా జర్నీలో కనిపిస్తుంది. సో ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు ఒక అడ్వెంచర్ ఏంటంటే ఈ అర్జున్ అండ్ కెషికాండ్రా అనే ఇద్దరు వీళ్ళు ఎదురు పడటం. సో ఆ తర్వాత త్రిషాని పరిచయం చేసుకోవటం. ఇంకొక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయడం. సో ఇలాంటి జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత సడన్గా ఒకసారి ఈ జర్నీలో వెళ్తూ అజిత్ అండ్ త్రిష వెళ్తున్న కారు ఒక్కసారి బ్రేక్ డౌన్ అవడం. ఆ తర్వాత ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీజ్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ అర్జున్ అండ్ కెషికాండ్రా ఒక లారీలోకి రావడం. సో ఆల్రెడీ ముందుగానే పరిచయం చేసుకుంటారు కాబట్టి జర్నీలో. సో అర్జున్ అండ్ కెషికాండ్రాని నమ్మి త్రిషాని ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేయమని, సో దట్ ఈ కారు ఏదైతే రిపేర్ అయిపోయింది దాని తర్వాత వెళ్ళి ఇంకా ఆ విధంగా వెళ్ళి వైఫ్ని అక్కడ పికప్ చేసుకుని ఇంకా అలాగ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేద్దాం ఇలా అనుకుంటారు ప్లాన్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రెజినాని ఈ త్రిషాని రెజినాకి అర్జున్కి ఇచ్చేసిన దాని తర్వాత ఆ గ్యాంగ్ వెళ్ళిపోయిన దాని తర్వాత సో తెలియకుండానే కార్ అసలు ఏమైంది ఏంటి అని అజిత్ మొత్తం చెక్ చేసిన దాని తర్వాత అక్కడ ఏదో చిన్న కార్లో ఇంజిన్లో ఒక అడాప్టర్స్ ఏవో కొంచెం అన్ప్లగ్ అయి ఉంటాయి. సో ప్లగ్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ వెళ్ళిన దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఆయన డ్రాప్ చేయమన్న చోట అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వైఫ్ ఉండదు. సో ఏమైంది ఏంటి ఇదంతా ఒక మిస్టరీ లాగా, ఒక థ్రిల్లర్ లా నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత ఏమైంది ఏంటని అలా వెళ్తూ ఇంకా ఆ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ దాని తర్వాత అర్జున్ లారీ కనబడటం. సో అర్జున్ కూడా నాకు మీరెవరో తెలియదు అని అంటాం. సో ఇదంతా ఏంటంటే మనకు కూడా అసలు నిజంగా జరుగుతుందా, డ్రీమా, లేకపోతే క్యారెక్టర్స్ అట్లా ప్లాట్ చేశారా, ఏం జరిగింది అసలు అనేది కూడా మనకు చాలా థ్రిల్లర్గా ఉంటుంది. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ అర్జున్, ఈ కెషికాండ్రా ఎవరు అని అంటే వీళ్ళిద్దరు ఒక మెంటల్ పేషెంట్స్ అనమాట. అంటే యాంటీ సోషల్గా వీళ్ళు మనుషుల్లోకి కలవరనమాట. వీళ్ళు ఏంటంటే మనుషులు అంటే నచ్చదు వీళ్ళకి, చుట్టూ ఉన్న మనుషులు కానీ వీళ్ళకి నచ్చదు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టు బతుకుతారు. సో మనుషులు ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని చంపేస్తారనమాట. సో అటువంటి ఒక మెంటల్ హెల్త్ కండిషన్లో వీళ్ళిద్దరూ ఒక మెంటల్ హాస్పిటల్లో ఒకరొకరు కలుసుకోవడం.
సో రెజినా ఏంటంటే సొంత తల్లిదండ్రులను కూడా చంపేసేసి ఈ అర్జున్ కిష్కాండ్ర వీళ్ళిద్దరు కపుల్స్ లాగా అయిపోయి వీళ్ళకి నచ్చినట్టు బతకటం. సో వీళ్ళు ఏంటంటే ఇంకా దీన్ని సైకో క్రిమినల్స్ లాగా తయారవుతారనమాట. సో ఇదంతా మనకి మూవీ ప్లాట్స్ నడుస్తూ ఉంటుంది. సో ఇందులో సైకాలజీ మైండ్ గేమ్ ఏంటంటే ఎప్పుడైతే వైఫ్ ఒక ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన దాని తర్వాత ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ వైఫ్ ని సెర్చ్ చేయడానికి వెళ్తున్నప్పుడు అందరికీ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ వైఫ్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, అందుకే నిన్ను సైడ్ చేసేసి అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. సో అంటే ఒక క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడం ఈ రివ్యూలో జరుగుతుంది అనమాట. సో మనకు కూడా అవును కదా, నిజమే కదా, అంటే మనకి ఎఫ్ఐఆర్ ఉందని తెలుసు కాబట్టి మేబీ అలా జరుగుండొచ్చు కదా అని. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఈ అర్జున్ కషికాంట్రా వీళ్ళకి అజిత్ దగ్గర ఒక స్టోరీ చెప్తారు. అదేంటంటే నీ పెళ్ళామే నేను చంపేయమని చెప్పింది అని అజిత్ దగ్గర ఒక స్టోరీ చెప్తారు. త్రిష దగ్గరకు వచ్చేసిన దాని తర్వాత ఏంటంటే త్రిష ఒక బెస్ట్ ఫ్రెండే అజిత్ని ఇష్టపడింది, మోజుపడింది. నువ్వు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన దాని తర్వాత తను అజిత్ని ఎట్లాగైనా సొంతం చేసుకోవాలని, నిన్ను మర్డర్ చేయించాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసింది అని చెప్పి వీళ్ళిద్దరి దగ్గర ఒక్కొక్క వేరు స్టోరీస్ చెప్పి వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు కొట్టేసేసి సో ఇలా చేద్దాము అని చెప్పేసి అనుకునే టైప్ అనమాట. సో ఈ లేడీస్ ఎవరైతే హాస్టేజెస్ అంటే ఇప్పుడు త్రిషాన్ని కిడ్నాప్ చేశారు కదా, వీళ్ళ యొక్క ఫేస్ మొత్తం సర్జరీ చేసి ఇది వేరే దేశానికి అమ్ముకొని సో ఆ విధంగా ఒక సైకో క్రిమినల్స్ లా చేసే పని అనమాట. సో మనకి ప్రతి క్యారెక్టర్ కూడా అంటే అజిత్కి ఎదురయ్యే ప్రతి క్యారెక్టర్ కూడా ఇది నిజమేమో ఇది అబద్ధమేమో ఏమో ఒక్కొక్కసారి హీరో క్యారెక్టర్ కూడా మనం అనుమానం పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట. త్రిష కూడా అనుమానం పడాల్సిన పరిస్థితి అంటే ప్రతి ఒక్కరిని మనం ఎవరిని నమ్మలేని ఒక సిచ్యువేషన్లో ఆ మూవీ స్క్రీన్ ప్లే అలా తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇది సో ఓవరాల్ ఇలా ఉంటుంది. అండ్ మూవీ పరంగా చూస్తే అజిత్ బాగా చేశారు అండ్ త్రిష బాగా చేశారు. అండ్ అజిత్కి ఇది కరెక్ట్ మూవీ కాదు నాకు తెలిసి, ఇది వేరే యాక్టర్ ఎవరైనా చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మనకి ఒక 1 hour వరకు మనకి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. ఏంటి అసలు ఈ మూవీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఏంటి ఇంత స్లోగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అడ్వెంచర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అండ్ ఇక్కడ అజిత్లో మనకు ఒక 35 years ఉన్న అజిత్, 35 years ఉన్న అజిత్ ఎలా ఉంటాడు, ఆ తర్వాత 40 above ఉన్న అజిత్ ఎలా ఉంటాడు, సో ఈ 45 years ఉన్న అజిత్ ఎలా ఉంటాడు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది మూవీలో. అండ్ త్రిష కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో పెళ్లి చేసుకుంది అండ్ బాగానే ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని ఒక లాజిక్ చెప్తుంది అనమాట. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే సంథింగ్ దెర్ ఇస్ నో మ్యాజిక్ ఇన్ ద రిలేషన్ అని ఎలాగైతే మాట్లాడతారో అది ఆ విధంగా చూపించడం. సో అంటే సైకో క్రిమినల్స్ ఏంటంటే ఒక్కోసారి వాళ్ళని కూడా అంటే వాళ్ళు చేసేది అదే, కాకపోతే ఆడియన్స్ కూడా ఎలా అంటే మనకు ఒక క్వశ్చన్ లాగా ఇస్తారనమాట. ఓహో ఇలా ఆలోచిస్తున్నారా, ఇలా ఉన్నారా అనే ఒక మనకి తెలియకుండానే ఆ క్రిమినల్స్ ద్వారా వాళ్ళు ఒక క్వశ్చన్ చేసే విధంగా ఇస్తారు. కానీ వాళ్ళు అసలు క్రిమినల్స్ బేసిక్గా చెప్పాలి అంటే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు ఆడియన్స్కి, ఒక థాట్ ప్రొవోకింగ్ ఒక ఆలోచింపజేసేలాగా చేస్తున్నారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఏంటంటే ఇద్దరు కలిసిపోతారు. సో అంటే ముందు నుంచి మనం పార్ట్నర్స్ ఎలా ఉన్నాము అనేది మర్చిపోయి ఏదో ఒక చిన్నదానికి మ్యాజిక్ లేదనో ఇది లేదనో అంటే మనం పట్టించుకోవట్లేదనో ఇది లేదనో అది లేదనో సో ఏదో ఒక చిన్న దానితోనే విడిపోతున్న కపుల్స్ ఏంటంటే ముందు నుంచి అసలు అంటే ప్రేమ అనేది చెప్తేనే కాదు, కొన్ని యాక్షన్స్ ద్వారా కూడా తెలుస్తుందని అన్నది ఈ మూవీలో చెప్పడం జరిగింది డైరెక్టర్. అండ్ ఇది ఒక అమెరికన్ మూవీ యొక్క రీమేక్ అని చాలా మంది చెప్తున్నారు, బట్ నాకు కూడా అది ఐడియా లేదు. సో మూవీ అయితే ఒక మంచి థ్రిల్లర్ అండ్ మైండ్ గేమ్, సైకలాజికల్ థ్రిల్లర్ గేమ్ అని చెప్పచ్చు, ఒక లవ్ స్టోరీ అని చెప్తాను. ఈ సినిమా ఎవరు చూడొచ్చు అంటే 20+ above ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఎందుకంటే లాస్ట్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసి కొన్ని ఫేస్ అంతా కొంచెం రెజినాకి ఈ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్, సో అది కొంచెం మనకి చూడలేము. అండ్ అందుకనే ఇది చిన్నపిల్లలు కూడా చూడకూడదు.
పెద్దవాళ్ళు ఎవరైనా 20+ అబౌవ్ ఉన్న వాళ్ళైతే ఈ మూవీ నేను రికమెండ్ చేస్తాను. వాళ్ళైతే ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. సో ఎటువంటి అభ్యంతరం ఏమి లేదు. సో ఇందులో ఫస్ట్ పార్ట్ బాగుంటుంది అండ్ ఇంకో 2-3 పాటలు ఉంటాయి. సో అవి కూడా మూవీ జర్నీతోనే ఉంటాయన్నమాట సాంగ్స్. సో అది ఓవరాల్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి స్లో అనిపిస్తుంది. సో అంటే కొంచెం ఓపికతో చూడాలి. అండ్ తర్వాత అడ్వెంచర్ స్టార్ట్ అయిన దాని తర్వాత కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో అలా ఉంటుంది. ఎవరైతే కొత్త స్క్రీన్ ప్లే, కొత్త స్టోరీ అని కావాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు. సో ఫ్యామిలీ మూవీస్ అనో, లేకపోతే ఫైట్స్ అనో, లేకపోతే సెంటిమెంట్ అనో, లేకపోతే ఇంకేదో అంటే అజిత్ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసేవి ఏమీ ఇందులో ఉండవు. ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ అజిత్ మూవీలా ఉంటుంది. సో అందుకనే కొత్తగా స్క్రీన్ ప్లే, కొత్త స్టోరీ, కొత్తగా చూడాలి అని అనుకునే వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. సో ఇది ఫ్యామిలీ మూవీ అయితే కాదు, ఫైట్స్ మూవీ అంతకన్నా కాదు, సెంటిమెంట్ మూవీ అంతకన్నా కాదు. సో మైండ్ గేమ్, సైకలాజికల్ మూవీ. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నేను అందరి పెర్ఫార్మెన్స్ బట్టి, సో అర్జున్ గారు కావచ్చు, కశికండ్రా కావచ్చు, రెజినా కశికండ్రా కావచ్చు, త్రిష కావచ్చు, అండ్ అజిత్ కావచ్చు, మిగతా క్యారెక్టర్స్ అందరినీ బేస్ చేసుకుని, మూవీ స్టోరీ ప్లాట్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఇచ్చిన ఒక జనరల్ జెన్యూన్ రివ్యూ ఏదైతే నేను మూవీలో చూసానో అదే మీకు చెప్పడానికి ట్రై చేశాను. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే